సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడకూలి భక్తులు చనిపోయినటువంటి కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పరామర్శించారు. ముఖ్యమంత్రి గారి వెంట వైసీపీ సీనియర్ నాయకులందరూ బోత్సా గారితో సహా అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు బలయ్యారు అని చెప్పి కన్నీరు మున్నీరుగా రోధించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి వైసీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉందో, మనుషుల ప్రాణాలంటే వాళ్ళు లెక్క లేకుండా ఏ విధంగా ఉన్నారో, తిరుపతిలో తొక్కిసలాట జరిగిన దగ్గర నుండి కడప దగ్గర కాశీనారాయణ క్షేత్రంలో ఏ విధంగా ఆ విధంగా చేశారు, ఏ విధంగా ఇప్పుడు సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఇలా జరిగింది. ఈ అన్ని విషయాలను జగన్ గారు ప్రస్తావించుకుంటూ ఈ మొత్తం సంఘటనల్లో ఎవరైనా పాలకులు బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం బాధ్యులకు కీలక పోస్టులు ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటికీ పెద్ద బాధ్యుడు ఆయనే కాబట్టి ఈ అధికారులను శిక్షించకుండా రక్షించుకుంటూ పోతూ ఉన్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే కనీసం ఏ ఒక్కరిని బాధ్యత చేయకుండా ఎలా ఉంటారు? ఇదేనా రెస్పాన్సిబిలిటీ అంటే? ఇదేనా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం వ్యవహరించే తీరు? ఈ సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఇప్పుడు జరుగుతుందనా? ఎప్పుడూ తెలుసు కదా ఇప్పుడు జరుగుతుంది, ఏర్పాట్లు చెయ్యాలి అని చెప్పి. మరి వారం కిందట 10 రోజుల కిందట గోడ కట్టడం ఏంటి? ఆ గోడ గాలి వస్తే ఫ్లెక్సీ లాగా ఊగడం ఏంటి? ఇది హైలైట్. చాలామంది చెబుతూ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యక్ష సాక్షులే. అక్కడ ఉన్న గోడ అంట ఫ్లెక్సీ లాగా ఊగుతుందట. మరి ఏమంటారు, ఊగే బ్రిడ్జి కట్టిండ్రేమో మరి. పడి వీళ్ళ మీద పడింది. అసలు ఇది వీళ్ళ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఊగే బ్రిడ్జి కట్టడం ఏంటి? ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించడం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ కనీసం మానవత్వం కూడా లేదు. వీళ్ళ తప్పిదానికి మృతులకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళ బంధువులకు పరిహారం కూడా ఎక్కువ ఇవ్వడం లేదు. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు మేము ఏం చేసాం, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి ₹1,00,00,000 పరిహారం ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళకు కూడా అంతే పరిహారం ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను మరింతగా ఆదుకుంటాం. మీ కుటుంబాలు ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటాం. ఈ చేతగాని ప్రభుత్వం ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే విరుచుకుపడ్డారు.